అందుకే వస్తున్నారు. అమ్మ చెప్తూ ఉంటుంది, మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఏదో ఒక కథ ఉంటుందని. మరి సంక్రాంతి పండుగ వెనుక ఏ కథ ఉంటుందో నాకు వివరించండి నాన్నగారు. మన తెలుగువారు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ ఒకటి. ఈ సంక్రాంతి పండుగకు విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా తమ సొంత ఊరికి రావాలని ఎంతో ఆరాటపడుతుంటారు. ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణమే రైతన్నలు. అది ఎలా నాన్నగారు? ఆరుగాలం శ్రమించి రైతులు పంట తమ చేతికి వచ్చిందనే ఆనందంతో ఉంటారు. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. వాళ్ళ ఆనందాన్ని అందరితో పంచుకునేందుకు జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ. ఈ పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. రైతు అంటే ఎవరు నాన్నగారు? వ్యవసాయం చేసి పంటలు పండించే వారిని రైతు అంటారు. రైతులు అనేక పంటలు పండిస్తారు. అందులో వరి పంట ఒకటి. మనం తినే అన్నం వరి నుండి లభిస్తుంది. అవునా నాన్నగారు, రైతులు పండిస్తారా? మరి మనం దుకాణం దగ్గర నుండి కదా తీసుకోవచ్చు. అవును, మనం దుకాణం దగ్గర నుండే కొంటాము. మరి దుకాణం దగ్గరకు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు నాన్నగారు, ఆలోచించలేదు. మరి ఎలా వస్తాయి? మనం ఊరికి వెళ్తున్నప్పుడు పొలాలు ఆకుపచ్చని వరి పైర్లు చూసావు కదా. ఆ వరి పైర్ల ద్వారా వడ్లు వస్తాయి. వడ్లను మిల్లులో మరపెట్టిస్తే బియ్యం వస్తాయి. అవునా నాన్నగారు, మనం తినే అన్నాన్ని రైతులు పండిస్తారా? మరి రైతు ఒక్కరేనా పనిచేసేది పొలంలో? లేదు చరణ్, రైతు కుటుంబంలో ఉన్న వారందరూ చాలా కష్టపడి ఎండనక వాననక పనిచేసి పంటలు పండిస్తారు. ఎందుకంటే ఈ వరి పంట కొన్ని రోజుల్లో పండే పంట కాదు, చాలా సమయం పడుతుంది. ఈ వరి పంట పండించడంలో చాలా దశలు ఉంటాయి. అవునా నాన్నగారు, చాలా దశలు ఉంటాయా? నాకు తెలుసుకోవాలని ఉంది. మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. నా చిన్ననాటి స్నేహితుడు రామన్న ఒక రైతు. మనం ఉంటున్న పక్క ఊరిలోనే ఉంటున్నాడు. అతను మనకి సవివరంగా చెప్తాడు. అవునా నాన్నగారు, వెళ్దాము మరి. రామన్న, ఎలా ఉన్నావు? సంగతులేంటి? బాగానే ఉన్నది రాజన్న. ఏంటి వీడు మా అబ్బాయి చరణ్. వీడు వరి పంట ఎలా పండిస్తారో వాటిలో దశలు ఏంటో తెలుసుకుంటానంటే మీ దగ్గరకు తీసుకువచ్చాను. అవునా చరణ్, వరి పంటను ఏ విధంగా పండిస్తారో నీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఈ పచ్చని పైరును చూసావా? దీన్నే వరి పైరు అంటారు. వరి పంటను పండించడంలో వివిధ దశలు ఉన్నాయి. ఇందులో మొదటి దశ దుక్కి దున్నడం. మనం పంటలు పండించే నేల బాగా ఉండాలి. దీనికోసం నాగలిని ఎద్దులకు కట్టి నాగించి నేలను దున్నుతారు. దున్నడం ద్వారా పనికిరాని మొక్కలు చనిపోయి నేల సారవంతం అవుతుంది. ఇందులో రెండవ దశ చదును చేయడం. దున్నిన పొలాన్ని నీటిలో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తాం. అంటే మట్టి పల్లెలు లేకుండా ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా చేసుకుని నాటుకోయడానికి అనుకూలంగా నేలను చదును చేస్తాం. ఇందులో మూడవది నారుమడి. దమ్ము చేసిన నేలను ఎకరానికి 2 సెంట్ల భాగం నారుమడి చేసుకోవాలి. మడిలో చక్కా చెదారం లేకుండా జాగ్రత్త పడాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి. నారుకోయడానికి విత్తనాలు 24 గంటలు మంచినీటిలో వేసి నానబెట్టి 24 గంటలు మండగట్టి తర్వాత వచ్చిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. ఇందులో నాలుగవది నాట్లు వేయడం. వరిమడల నుంచి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. నీరు పెట్టడం. వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం. అందువలన పొలానికి ఎక్కువ సార్లు నీరుని పెట్టవలసి వస్తుంది. ఎరువులు వేయుట. మొక్కలు నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. అందువలన పంట దిగుబడి కోసం కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తాము. కలుపు నియంత్రణ. వరి పంటను నష్టపరిచే తెరగడ్డి మొక్కలను కలుపు అంటారు.
వరి పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి వరి పంట నుండి కలుపు మొక్కలను తీసివేయాలి. సస్య రక్షణ సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి. ఇవి పంటను నాశనం చేస్తాయి. దీనిని నివారించడం కోసం క్రిమి సంహారక మందులు వాడుతాము. పంట కోత పంట పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తాము. నూర్చడం పంట కోసిన తర్వాత కొన్ని రోజుల్లో వరిని ఎండబెడతాము. దాని తర్వాత గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తాము. నూర్చడం పంట కోసిన తర్వాత కొన్ని రోజుల్లో వరిని ఎండబెడతాము. దాని తర్వాత గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తాము. ఎగరబోయడం లేదా తూర్పారబెట్టడం ద్వారా గింజలను నూనెను వేరు చేస్తాము. చేయటం కొన్ని సించిలు గింజలను గోదాము నిల్వ చేస్తాము. పట్టించడం ద్వారా ధాన్యం బియ్యంగా పొందుతాం. అప్పుడు ఈ బియ్యం నేరుగా దుకాణంలోకి వెళ్తుంది. పండించకపోతే అమ్మో ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది నాన్నగారు. అవును చరణ్, నువ్వు నీ స్నేహితులు కలిసి అన్నాన్ని వృధా చేస్తారు కదా. అందుకే పెద్దలు అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపమని. అన్నాన్ని వృధా చెయ్యకూడదు. అందుకే దేశానికి వెన్నుముక అని, రైతులు అన్నదాత అని అన్నారు. అవును నాన్నగారు, ఇక మీదట నేను అన్నాన్ని వృధా చేయను. ఇప్పుడు నాకు అన్నం మరియు రైతు విలువ తెలిసింది. ప్రతిరోజు టీవీలో న్యూస్ పేపర్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తుంటారు కదా నాన్నగారు. మరి పంటను అమ్మితే డబ్బులు వస్తాయి కదా. వరి పంట పండించడం కోసం కొంత పెట్టుబడి అవసరం. అందుకు రైతులు భూస్వాముల వద్ద మరియు బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటారు. ఆ డబ్బుతో పంట పండించడం కోసం కావలసిన ఎరువులను, విత్తనాలను కొనుగోలు చేస్తారు. నకిలీ విత్తనాల వల్ల పంట పెరుగుతుంది, గింజ రాదు. ఒక్కొక్కసారి నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాదు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల, అంటే వర్షాలు కురవలసిన సమయంలో కురకపోవడం, అకాల వర్షాలు, వరదలతో పంట నష్టం వచ్చి రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం అనే పొలంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న. రైతులే మన సమాజానికి వెన్నెముక. మనం తినే ఆహారాన్ని అందజేసేవారు రైతులే. రైతు లేనిదే తిండి లేదు. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తాయి. రైతు ఎండలో ఉండి సంవత్సరం అంతా, అంటే 365 రోజులు కష్టపడి పని చేస్తూ పంటలు పండిస్తారు. కానీ నకిలీ విత్తనాలు, అకాల వర్షాల కారణంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయి వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. రైతు ఎంత కష్టపడినా ఎప్పటికీ పేదవాడిగానే ఉంటున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు మాత్రం పురుగుల మందు తాగుతున్నారు. రైతుల ఆత్మహత్యల వార్తలు ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం. కోట్ల కడుపుల ఆకలి తీర్చే రైతు మాత్రం ఆకలితో ప్రాణం విడుస్తున్నారు. మనమందరం నేల తల్లికి ఎంత రుణపడి ఉంటున్నామో రైతుకి కూడా అంతే రుణపడి ఉండాలనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. జై జవాన్, జై కిసాన్. ధన్యవాదములు.